చీమచింతకాయ అంటే అందరికీ తెలిసిందే. అది కూడా వేసవికాలంలో వచ్చిందంటే సీజన్ పండుగ పిలుస్తారు. వేసవికాలంలో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని సేకరించాలంటే చాలా కష్టం కూడిన పని. వీటిని ఎక్కువగా అడవులు మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి చీమచింతకాయలను సేకరిస్తుంటారు. జిల్లాలో ప్రధాన మార్కెట్ అయిన ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మార్కెట్లో చీమచింతకాయలని విక్రయిస్తున్నారు. అసలు ఈ వేసవిలో చీమచింతకాయలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా సేకరిస్తున్నారనే విషయాన్ని లోకల్ అక్కడున్న వ్యాపారస్తుల్ని వివరాలు అడిగి తెలుసుకుంది. చీమచింతకాయల సీజన్ పండుగని దీని మార్కెట్ నుంచి మంచి డిమాండ్ ఉందని, వేసవిలో మాత్రమే దొరుకుతుందని, ప్రస్తుతం స్థానిక మార్కెట్లో వీటి ధర వచ్చేటప్పటికి కేజీ 400 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నామని, అయితే వీటిని సేకరించాలంటే చాలా కష్టపడుతున్నామని, రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో హోల్సేల్ దుకాణంలో ఉదయాన్నే 5 గంటల నుండి వీటిని కొనుగోలు చేయడానికి వెళ్ళడం జరుగుతుందని, చుట్టుపక్కల అడవి ప్రాంతాల నుంచి కూడా వీటిని సేకరిస్తున్నామని, ప్రస్తుతం మార్కెట్లో కూడా వీటికి మంచి డిమాండ్ ఉండడంతో అలాగే ఆరోగ్య సమస్యలకు కూడా మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రూపాయలండి. కడుపులో ఏమన్నా నెలుపురుగు ఉన్నా ఏమన్నా నేరేడు పండు తర్వాత చీమచింతకాయలేనండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేరేడు పండ్ల మీద చాలా స్పీడ్గా కొంటున్నారు. నేరేడు పండు సాటి మానవుడు 50 రూపాయలు కొనే దారి లేదండి. 100 రూపాయలు అయిపోయింది పావు కేజీ. ఇదైతే పావు కేజీ 50 రూపాయలు స్పీడ్గా కొంటున్నారు. అయినా సీజన్ కూడా అయిపోయిందండి. జనాలకు అందుబాటులో ఉన్న ఇదన్నీ మన రావులపాలెం మాత్రం పుట్లంగా నుండి వస్తాయండి ఈ కాయలు. వెళ్ళి పొద్దున్న తెల్లజాన 5ంటికి వెళ్ళి 10 కిలో ఉన్నా 20 కిలో ఉన్నా కొనుక్కొని తీసుకొచ్చి అమ్ముకుంటామండి. తెచ్చిన కానీ ఒక 500-600 జీతాలు వస్తాయండి వీటికి. ఉంటాయండి ఒక 2000, 3000. ఒకరోజు దొరుకుతాయండి. లేకపోతే లేవండి. వాళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చాం కాయలు లేవండి. వాళ్ళు వెనక్కి వచ్చాం కాయలు లేవండి. ఇంకా అంతేనండి. రోజు ఖరీదు ఉంటుందండి. ఉంటే తెస్తాం లేకపోతే వచ్చేస్తాండి. వెనక్కి వచ్చేస్తే ఇటు 100 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు అవుతుందండి బస్కి. అయితే ఉంటే 600 రూపాయలు మిగులుతుంది వ్యాపారం మీద. రోడ్డు వ్యాపారాలు ఎంతకంతగా అయిపోయినాయండి. కరోనా వచ్చింది కానీ వ్యాపారాలు కూడా పడిపోయినాయండి. ఎక్కడికక్కడ కాళ్ళకాడకు సరుకులు వచ్చేయడం వల్ల రోడ్డు మీద వ్యాపారాలు ఇంకా మొత్తం తారుమారు అయిపోయిందండి కరోనా వచ్చాక. సాటి మానవుడు వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి లేదండి. ఎవరు పడితే వ్యాపారాలు చేస్తున్నారు కరోనా వచ్చింది కానీ. నేరేడు పళ్ళు కూడా పావు కేజీ 100 రూపాయలు. చీమచింతకాయలు హెల్త్కి మంచిదండి, గుండెకి మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి పావు కిలో 100 రూపాయలు అండి.